దూర్వాస కథిత పాల్గొన ద్వాదశి వ్రతం. అనంతరం దూర్వాసుడిట్లు పలికెను. అట్లే బుద్ధిమంతుడు పాల్గొన మాసం శుక్లపక్షం ద్వాదశి నాడు చెప్పిన పద్ధతి ప్రకారం ఉపవాసం ఉండి హరిని ఆరాధించాలి. ఓం నరసింహాయ నమః అని పాదాలను, గోవిందాయ నమః అని తొడలను, విశ్వభుజే నమః అని నడుమును, అనిరుద్ధాయ నమః అని రొమ్మును, శితికంఠాయ నమః అని కంఠమును, పింగకేశాయ నమః అని శిరస్సును, అసురధ్వంసనాయ నమః అని చక్రమును, తోయాత్మనే నమః అని శంఖమును పూజించి గంధము, పుష్పము, ఫలము సమర్పించాలి. స్వామి ముందు తెల్లని వస్త్రాలు 2 చుట్టిన ఘటం నుంచి దానిపై రాగి పాత్రలో బంగారం నృసింహ ప్రతిమన శక్తిని పట్టి ఉంచాలి. లేనిచో కొయ్య బొమ్మనైనను ఉంచవచ్చు. రత్నముల లోపల గల ఘటం నందు స్వామి ప్రతిమ నుంచి చక్కగా పూజించాలి. ద్వాదశి నాడు వేద పండితులకు బ్రాహ్మణునికి సమర్పించాలి. మునుపు వత్సడని రాజు ఈ వ్రతం చేసి పొందిన ఫలం గురించి చక్కగా తెలుపుతాను. పూర్వం కింపురుష వర్షానం ఇక్కడి ధార్మికుడకు భారతుడను రాజు ఉండేవాడు. అతనికి వత్సడను కుమారుడు కలడు. అతడు యుద్ధాన్ని శత్రువులను నోడి ధనమంతయు కోల్పోయి పాదచారి అయి పత్ని సమేతంగా వనమున కరిగెను. ఆ వనమందలి వశిష్ఠుని ఆశ్రమాన్ని నివసించెను. కాలం గడుపుచుండగా వశిష్ఠ మహర్షి, ఈ మహాశ్రమాన వసించుచున్నావు, పని ఏమి అని అడిగాను. పూజుడా, నా కోసం పోయింది. నా రాజ్యం శత్రువుల పాలైంది. పగవారు నా సంకల్పాన్ని దెబ్బకొట్టి నేను శరణు చొచ్చాను. నాకు ఉపదేశం అనుగ్రహించమని వత్సడు తన స్థితి తెలిపాను. అతడు ఇట్లు పలకగా వశిష్ఠుడు అతనికి ఈ ద్వాదశి వ్రతం ఉపదేశించాను. అతడును దాన్ని సర్వం విధిపూర్వకంగా ఆచరించాను. ఈ వ్రతం ముగిసిన పిదప నరసింహ భగవానుడు సంతోషపడెను. శత్రువులను రూపుమాపడి చక్రం అతనికి ఒసగెను. ఆ రాజవరుడు ఆస్త్రంతో తనదని రాజ్యాన్ని గెలుచుకొనెను. రాజ్యం నిలదొక్కుని 1000 అశ్వమేధ యాగాలు గావించెను. తుదికి ఆ శ్రేష్ఠుడు విష్ణులోకమును ఉత్తమ పదవిని గాంచెను. ముని, ఇది చాలా ధన్య పాపములను హరించినది. ఇట్టి ద్వాదశిని గురించి నీకు ప్రయత్నపడి చెప్పి తిని నీ కోరికను బట్టి ఆచరించము.